నమస్కారం అండి, నేను తులసి. వెల్కమ్ టు న్యాచురల్ గార్డెనింగ్. ఈరోజు వీడియోలో నేను కోకోపీట్ గురించి చెప్తున్నానండి. నేను పాటింగ్ మిక్స్ చేసుకోవడానికి కోకోపీట్ బ్రిక్ తెచ్చుకున్నాను. దాన్ని ఎలా యూజ్ చేస్తాను అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ గార్డెనింగ్ చేసే వాళ్ళకి కోకోపీట్ గురించి బాగా తెలుసండి, బట్ కొత్తగా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇది కోకోపీట్ బ్రిక్ అండి. దీని వెయిట్ వచ్చేసి 5 kgs. అలాగే మనకి 1 kg 2 kg బ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది ఏమీ లేదండి, కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచుని మెషినరీ యూజ్ చేసి పీసెస్గా చేసి పౌడర్ చేసి ఇలా కంప్రెస్డ్ ఫామ్లో మనకు అమ్ముతారు. ఇది అన్ని గార్డెనింగ్ స్టోర్స్లో అండ్ ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఏం చేయాలంటే, ఈ బ్రిక్ ఉంది కదండి, ఇది 5 kgs బ్రిక్ కాబట్టి నేను ఈ టబ్ తీసుకున్నాను. ఈ 5 kgs బ్రిక్ని ఈ టబ్లో పెట్టేసి ఈ టబ్ని వాటర్తో ఫిల్ చేయాలి. ఇది చిన్నగా కనిపిస్తుంది కదండి, ఇప్పుడు మ్యాజిక్ జరుగుతుంది చూడండి. ఈ కోకోపీట్ అనేది మనం పోసే వాటర్ని అబ్జార్బ్ చేసుకొని దాని వాల్యూమ్ని 6 times ఇంక్రీజ్ చేసుకుంటుందండి. సో ఇలా టబ్ మొత్తం వాటర్తో ఫిల్ చేయాలండి. ఇది 5 kgs బ్రిక్ కదండి, అప్రాక్సిమేట్గా ఇది ఒక 25 liters వాటర్ మనం ఇందులో పోయొచ్చు. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. ఇది మనం ఎంత వాటర్ వేసినా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. నేను ఈ 5 kgs బ్రిక్కి 25 liters వాటర్ పోసానండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఇలాగే వదిలేద్దాము. మీకు 1 hour తర్వాత ఇది ఎలా అవుతుందో మీకు చూపిస్తాను. చూసారు కదండి, 1 hour తర్వాత 5 kg బ్రిక్ ఎక్స్పాండ్ అయ్యి వాల్యూమ్ ఇలా ఇంక్రీజ్ అయ్యింది. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్న కోకోపీట్ అండి. 1 hour తర్వాత ఇలా అయిన కోకోపీట్ని మనం కొంచెం ఎండలో పెట్టుకుంటే ఇలా డ్రై అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఒక పాలిథిన్ బ్యాగ్లో కానీ రైస్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేను కోకోపీట్ ఎందుకు యూజ్ చేస్తానంటే, ప్లాంట్స్కి మనలాగే ఆక్సిజన్ చాలా అవసరం అండి. అండ్ ప్లాంట్స్కి ఆక్సిజన్ సప్లై రూట్స్ నుంచి వస్తుంది. రూట్స్ బలంగా ఉంటే ప్లాంట్ కూడా బలంగా పెరుగుతుంది. మనం నార్మల్ సాయిల్ యూజ్ చేస్తే వాటరింగ్ చేశాక అది డ్రై అయిపోయి హార్డ్గా అవుతుంది. రూట్స్కి ఏరియేషన్ ఉండదు, రూట్స్ డెవలప్ అవ్వవు అండ్ దాని ఎఫెక్ట్ ప్లాంట్ గ్రోత్ మీద పడుతుంది. కోకోపీట్ మిక్స్ చేసిన సాయిల్ యూజ్ చేస్తే అది సాయిల్ టెక్స్చర్ని సాఫ్ట్గా, లూజ్గా అండ్ పోరస్గా చేస్తుంది. దానివల్ల ఏరియేషన్ పెరుగుతుంది అండ్ రూట్స్ బాగా డెవలప్ అవుతాయి అండ్ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. అందుకే నేను పాటింగ్ మిక్స్లో కోకోపీట్ యూజ్ చేస్తాను. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇది నార్మల్ సాయిల్, ఇది కోకోపీట్ కలిపిన సాయిల్. సో ఇది వాటర్ చేసి డ్రై అయిన తర్వాత నార్మల్ సాయిల్ చూసారా ఎంత హార్డ్గా ఉంది, నా ఫింగరే వెళ్ళట్లేదు, ఇంకా రూట్స్ ఎలా ప్రాపగేట్ అవుతాయండి. అదే మనం కోకోపీట్ మిక్స్ చేసిన సాయిల్ చూసుకుంటే చూసారా ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాయి. సో ఇందులో రూట్స్ ప్రాపగేషన్ బాగా జరుగుతుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే, మనం టెర్రస్ గార్డెన్ మీద ఏవైనా కొత్త ప్లాంట్స్ యాడ్ చేయాలి అనుకుంటే వెయిట్ గురించి భయపడతాం. స్లాబ్ పైన వెయిట్ ఎక్కువ అవుతుందేమో అని టెన్షన్ పడతాం. నార్మల్ సాయిల్తో కంపేర్ చేస్తే కోకోపీట్ మిక్స్ చేసిన సాయిల్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో మనం చాలా ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. అలాగే నేను హ్యాంగింగ్ బాస్కెట్స్లో, రైలింగ్ ప్లాంటర్స్లో అండ్ వర్టికల్ గార్డెన్ ప్లాంటర్స్లో కోకోపీట్ యూస్ చేస్తాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, సీడ్లింగ్స్ చేసుకోవడానికి కూడా కోకోపీట్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. కోకోపీట్లో చేసుకునే సీడ్లింగ్స్ చాలా హెల్తీగా గ్రో అవుతాయి, ఫాస్ట్గా గ్రో అవుతాయి అండ్ తొందరగా వాటికి
రూట్ డిసీజెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావు. ఎందుకంటే కోకోపీట్ అనేది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్, అది న్యాచురల్ ఫంగిసైడ్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి కోకోపీట్కి వాటర్ రిటెన్షన్ ప్రాపర్టీ ఉంటుందండి. మనం ఎంత వాటర్ పోసినా అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఒక్కోసారి బై మిస్టేక్ మనం ఓవర్ వాటరింగ్ చేస్తాం, అప్పుడు కోకోపీట్ ఎక్స్ట్రా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని రూట్ డిసీజెస్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఎప్పుడైనా మనకి వాటరింగ్ చేయడం వీలవ్వకపోతే అది రీటైన్ చేసుకున్న వాటర్ని ప్లాంట్కి సప్లై చేస్తుంది. అండ్ సమ్మర్లో అయితే మనం ఎంత వాటర్ పోసినా అది ఎవాపరేట్ అయిపోతుంది, సాయిల్ డ్రైగా అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కోకోపీట్ని సాయిల్ మీద ఒక లేయర్ మల్చింగ్ లాగా వేయండి. అప్పుడు కోకోపీట్లో ఉన్న వాటర్ రిటెన్షన్ ప్రాపర్టీ వల్ల అది సాయిల్ని ఎప్పుడూ మాయిస్ట్గా ఉంచుతుంది. అండ్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా కోకోపీట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ని మనం రెగ్యులర్గా వాటరింగ్ చేయం, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాటరింగ్ చేస్తాం. అలాంటప్పుడు కోకోపీట్ అనేది బెస్ట్ మీడియం అండి ఇండోర్ ప్లాంట్స్కి. అండ్ మనం సాయిల్ లేకుండా ఓన్లీ కోకోపీట్లో కూడా ప్లాంట్స్ గ్రో చేయొచ్చండి. బట్ కోకోపీట్లో ఎలాంటి ప్లాంట్ న్యూట్రియంట్స్ ఉండవు, మనం ఎక్స్టర్నల్గా సప్లై చేసుకోవాలి. ఇవండి కోకోపీట్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్ యర్ గార్డెనింగ్. థ్యాంక్ యూ.